అటు ఎండ వేడి ఇటు ఎన్నికల వేడి అన్నలు చల్లబడదామని దుఃఖం పోతే రేట్ల వేడి హెడ్లైన్ చూడంగానే వార్తలు చెప్తానికి నేను రెడీ వారంలో ఎలక్షన్లకు గంట కోతులు పట్టినోళ్ళకే ఓట్లంట డైలాగుల్లో రామన్న మేటి ఓటమి భయంతో నో పోటీ స్థిరమైన చల్లటి పీర్లు అయినా ఆగరు మన సార్లు మిర్చితో నిండిన మార్కెట్ దెబ్బకు ఫేక్ పోస్ట్ డిలీట్ పుట్టిన గడ్డకొచ్చి సంబరాలు నా చేనుని నా ఇంటి స్థలాన్ని నా గ్రామాన్ని చదువుకున్న బడిని గుడిని చూద్దామని చెప్పి ఇక మనమంతా దేవుళ్ళమయ్య యాల దగ్గరకొచ్చిందబ్బా రామయ్య మల్లయ్య కృష్ణమ్మ బీరమ్మ అని పేరు పెట్టి పిలుచుడు ఉండదుల్లో తాత కాక అవ్వ నాయనమ్మ అని ముద్దు ముద్దుగా పిలుస్తారు కమ్మగా తీయగా మాట్లాడతారు ఉబ్బిస్తారు ఊరిస్తారు మన బాధలు తీరుస్తానికి మన గోసలు తప్పిస్తానికి పుట్టినోళ్ళ లెక్కనే ఉంటాయి మాటలు ఎందుకంటే ఆత్రం చూస్తా అంటే ఆరవలనే ఎలక్షన్ గంట మోగేటట్టుంది గవర్నమెంట్ కు బీసీ కమిషన్ రిపోర్ట్ అందింది మళ్ళా రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ భూసాని వెంకటేశ్వరరావు సార్ కమిషన్ అన్ని పార్టీలు బీసీ సంఘాలు మేధావులతో మాట్లాడి రిపోర్టు తయారు చేసి ఇచ్చింది దీనికి మంత్రులు ఓకే చెప్పి కలెక్టర్లకు పంపితే వాళ్ళు వార్డు సర్పంచ్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ సీట్లకు రిజర్వేషన్లు ఫైనల్ చేస్తారు ఆడికెళ్లి పంచాయతీరాజ్ శాఖకు వచ్చి ఎన్నికల సంఘానికి అందంగానే ఓట్లకు డేట్లు చెప్తారన్నట్టు ఇదంతా 6 రోజుల్లోనే ఓడిపోయాలనేది సర్కారోళ్ళ ఆపోచన మొత్తం రిజర్వేషన్లు 150 దాటొద్దని సుప్రీంకోర్టు రూల్ ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీలకు 28% పోను బీసీలకు 22% వస్తాయి ఈ లెక్కన బీసీలకు సర్పంచ్ సీట్లు 3000 ఎంపీటీసీ 1200 జెడ్పీటీసీ 127 జెడ్పీ చైర్మన్ సీట్లచ్చుడు పక్కా అయితే 142 టికెట్లు బీసీలకే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ సాటింపేసింది మరి కడవ పార్టీలు ఏం చేస్తాయో అంత మంచిగానే ఉన్నది కానీ ఫస్ట్ సర్పంచ్ ఓట్ల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్ల అనేది ఇంకా నిక్రం కాలే రెండింటికి తయారుండూరి ఏదైతుందా అని మీదికెళ్ళి ఆర్డర్ ఉందట ఆఫీసర్లకు 5.5 కోట్లు పెట్టి ఇంకుబాటర్లకు ఆర్డర్ ఇచ్చిరట ఆల్రెడీ 35,000 పోలింగ్ సెంటర్లు బ్యాలెట్ పేపర్లు బాక్సులు గుర్తులు రెడీ చేసుకునే బిజీలు ఉన్నారు ఇంకో దిక్కు పోరల పరీక్షలు రావట్టే సార్లకు ఎలక్షన్ డ్యూటీ పడుతుంది ఈ స్కూళ్ళు పోలింగ్ సెంటర్లు అయితాయి గిసొంటి ఇటు స్కూళ్ళ పరీక్ష అటు ఎలక్షన్ పరీక్ష రెండు చూసుకున్నాడు ఆఫీసర్లకి పెద్ద పరీక్షే పదవి మీద పానం కూస్తున్న వాళ్ళు ఇక తయారుండూరి మరి పార్టీ పెట్టేదే ఎలక్షన్ల కోసం పోటీ కోసం గెలుపు కోసం పదవుల కోసం కాదు నేను ప్రజాసేవ చేస్తానికొచ్చిన జనం కష్టాలు తీరుస్తానికొచ్చిన అని చెప్పేటి ఉత్త గప్పాలు ఓట్లు ఎప్పుడొస్తాయా అని ఏటింగ్ చేస్తారా ఏండ్లకేండ్లు చెమట తీసేది పైసా కూడేసేది గప్పుడు పవర్ సంపాదిస్తానికే అయితే మన కాడ ఓ పార్టీ తరీకే అలాగున్నదబ్బా ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా గెలుసుడు కాదు నేను చెప్పేది 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా ప్రజలే నిలదీసి గల్లా బట్టి కొట్టే రోజులు కాంగ్రెస్ నాయకులు దగ్గరలోనే ఉన్నాయి గదబ్బా రామన్ ఏడ మీటింగ్ పెట్టినా కాంగ్రెస్ గవర్నమెంట్ పని అయిపోయింది పబ్లిక్ మెస్తలేరు ఓట్లు ఎప్పుడొచ్చినా చిత్తులు ఓడగొడతారు మా పార్టీ గెలుస్తుందని మళ్ళా దంచుతున్న డైలాగు మరి పబ్లిక్ లకు ఇంత పాతారున్నోళ్ళు ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎందుకు పోటీ చేయలేదో గదైతే చెప్తలేడు కానీ పాత ఎంపీ వినోద్ సార్ బాగా చెప్పిండు డెఫినెట్ గా మన పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం కొంత నిరాశ నిస్పృహలో ఉన్నాం మీ ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనలేదు ఉన్న విషయాలు చెప్తున్నా దీని మొహమాట లేకుండా అగనట అసెంబ్లీ ఎలక్షన్ల పవర్ బాయే పార్లమెంట్ ఎలక్షన్ల సింగిల్ సీట్ రాకపాయే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎటమటమయ్యే కోపుందని వెనక పట్టుబట్టినమని కుల్లా చెప్పుకున్నాడు పార్టీ పతారు మీద గింత క్లారిటీ ఉన్నా కూడా ఎలక్షన్లకు రెడీ దమ్ముంటే రాజీనామా చేసి గెలుసు అని మీదికి డైలాగులు కొడుతున్నట్టుండ్రు మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్ల కన్నా తయారుంటారో ఈ గిడుచుడు రేవో దాని మీద కేసీఆర్ సార్ పేరు ఇంకో దాని మీద హరీష్ రావు సార్ పేరు దీని మీద కేటీఆర్ గారి పేరు మంచిగా ఇంటి అడ్రస్లు రాసి పోస్ట్ పంపిండు ముగ్గురికి కులగణన సర్వేల మనోళ్ళు వివరాలు ఇయ్యలే మరి బాబా గారికి మీ తండ్రి గారికి ఈ సమాచారాన్ని నింపు పంపమని చెప్పండి మీరు కూడా ఏదైనా లిఖిత పూర్వకంగా ఏదైనా సలహా సూచనలు చెప్తే తీసుకుంటాం
హలో శ్రీశైలమన్నా ఏడున్నావే? ఓ లోడు ఉష్కే కావాలనే. ఏంది టన్ను 2000? మొన్న 1200 ఉండే, గింతెల్లం గట్లెట్లా పెరుగుతుంది? హావు తమ్మిరాజు, అడ్డా మీద ఎట్లా నడుస్తుందిరా? మా బావ ఇల్లు కడుతుండే, ఉష్కే కావాలి. అరే నువ్వేం ఫికర్ చేయకన్నా, నేను 10 టన్నులు పంపిస్తీ, పైసలు వెనక సిరిద్దువు. నీ కాడ ఏడిపోతే కాకుంటే టన్నుకి ఇంకో 100 ఎక్కువ. గిట్లుంటది మనోళ్ళ దందా. 5 లక్షలకి ఇల్లేడైతదిరా, పునాదులు గిన్నెలేవ్వయి అనేటోళ్ళు మంచి గినాలకి ముచ్చట. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందనుకో, ఉష్కే ఫిరి ఫిరి ఫిరి. ఆవు సర్కారే సప్లై చేస్తదట, ఏ కానా తీసుకోకుండా. మీ ఊరికి దగ్గర పట్లున్న వాగులకెళ్ళి పుక్కట్ల తోడుకోవచ్చు. కాకుంటే ట్రాక్టర్ కిరాయి మనమే పెట్టుకోవాలి. ఇల్లు వచ్చినట్టు సర్టిఫికెట్ చూపిస్తే చాలు, పైసా అడగరు, సరిపోను లోడ్ పంపుతారు. పబ్లిక్ కు ఖర్చు తప్పియాలని సర్కారోళ్ళు గీకమత్ చేస్తుండ్రు. తాపకింత 5 లక్షలు మీరికెళ్ళి ఉష్కే బోనస్ అన్నట్టు. మాకి ఇల్లు రాకపాయే, ఉష్కెకు అడ్డగోలు రేట్ ఆయే, మరి మాకేం లేదా అని కడుమోళ్ళు ఎట్లయినా నారాజ్ అవుతారు. కాబట్టి వాళ్ళకిన ఫాయిదా చేస్తారట. సొంతంగా కట్టుకునేటోళ్ళకు కూడా తక్కువ రేటుకే అందాలని డిసైడ్ చేసిండట సీఎం సారు. ఆవు మరి బంగారం లెక్క పిటాన పిరమైంది. సిటీలా టన్ను 1800 నడుస్తుందంటే చూడుండ్రిగా. డీడీలు ఆన్లైన్ చేసిన దొంగదందా నడిచేది నడుస్తూనే ఉంది, ఆఫీసర్ల చేయగలిసే వరకు. అగో గందుకే తెల్లందాకా కాకుండా ఆఫీస్ టైంలోనే బుకింగ్లు చేయాలి. వాగుల కాడ సీక్రెట్ కెమెరాలు పెట్టాలి. లారీలకు GPS ట్రాకింగ్ ఉండాలని డిసైడ్ చేసిండట. నీ ఎంగనే ఇంత స్ట్రిక్ట్ చేసిండ్రంటే కొత్త ఇండ్లు కట్టేటోళ్లకు కొంత ఖర్చు తప్పినట్టేనబ్బా. అర్రే ఎంత పనాయరా, ముందే తెలుసుంటేనా రాత్రి 2 కాటన్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుందును. పెట్రోల్ రేట్లు పెరుగుతాయని లీక్ ఇస్తారు గాని గీ ముచ్చట పెరిగేదాకా చెప్పరెందుకని? అబ్బా ఆయతారం దావతుండే, గది అయిపోయినాక పెరిగినా మంచిగుండు. మున్పు 500 తీసుకుపోతే 3 కూర్చునేది మంచిగా. నీ అని ఫీల్ అవుతుండట మా అన్నలు. ఎందుకో గీ అన్న చెప్తాడు ఈనుండ్రి. ఈ ఎండకు దూపారక దుఃఖం కాడి కూరికి అన్న ఓ సల్లడి బీరియా 150 చేతిలో పెడితి, ఇంకో 30 అన్నాడు. గిలాససుడు వద్దే అంటిని. అరే నీకు తెలియదన్నా, రేట్లు పెరిగినాయి తేతే అనగానే అడిగినంత ఇచ్చుడైంది అందరి కథ. మాకు లాస్ వస్తుంది, 100 మీద 30 రూపాయలు పెంచాలని సప్లై కాడ సతాయించి సర్కార్ను డిమాండ్ చేస్తే ఈ లేచిన కమిటీ 15కు ఫిక్స్ చేసింది అన్నట్టు. అంటే లైట్ బీర్ 150 ఉంటే 180, స్ట్రాంగ్ 160 ఉంటే 200 అయింది. జర పిరంగల్ల బ్రాండ్ అయితే ఇంకింత ఎక్కువ. మేం చెప్పి వైన్స్ లో రేట్లే, బార్లు ఇంకో 30 ఎక్కువ ఉంటది. ఎట్లయినా రేట్లు పెరిగినందుకు నెలకు 300 కోట్ల తుట్టి తాగేటోళ్లకు. అప్పుడే ఎండలు సుర్రు మనబట్టే, సల్లగిని తెస్తే గాని జీవికి తుర్తుండదా మనోళ్లకు. ఇదే మంచి మోకరా అనుకున్నట్టుండ్రు రేట్లు పెంచడానికి. మాల్లేదనే మాట రాకుండా సరిపోను తయారైతుంది. డిపోల కాటన్ లెక్కించుడు, వైన్స్ ల దించుడు, మనోళ్ళు గుంజుడు. ఎన్నడేకనా ఉద్దరబెట్టని ఉత్తమ కస్టమర్ల తరపున కొట్లాడేటోళ్ళు ఎవ్వరు లేకపోయి రేట్లు పెంచితే. అంటే అన్నలకు కోపం వస్తుంది గాని బీరు పిరమైందని బారుకు పోకుంటుంటారా? ధర పెరిగిందని దమ్మార దాగుడు ఆపుతారా? నీ రేట్లు పెరిగి పాడాయనేవరా అనే బాధలో బీరు ఎక్కువనే పోస్తారు పో. తెలంగాణ పల్లెల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. గ్రామ సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గుట్టలు, కొండలు, అడవుల నుంచి రాకుండా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. దాడుల నుంచి ఎలా తప్పించుకోవాలో మెలకువలు నేర్పిస్తున్నారు. డాబాలపై ఆరబెట్టిన వడియాలకు రక్షణ కల్పించినందుకు మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అరుగుపైన 1/2 డజన్ అట్టి పండ్లు పెట్టి 6 గంటలైనా అలాగే ఉండడంతో ఆ గ్రామస్తుల సంబురం అంబరాన్నంటింది. అని రేపు తీన్మార్ల వార్తలు చెప్పుకుంటామేమో పో. ఊర్ల పొంట పరిస్థితి ఎట్లుందంటే కోతులు ఎలగొట్టుండ్రి, సర్పంచ్ పదవి పట్టుర్రి. ఆవు మళ్ళా కొన్ని ఊర్లలోనైతే జనాభా కంటే ఎక్కువ కోతాబానే ఉంది. గుంపులు తిరుగుడు, ఇండ్ల మీద గూన పెంకులు వీకుడు, ఇండ్ల దొర్రి బువ్వ కూరలు పోతం పెట్టుడు, తొవ్వ పొంట పోతే ఎమ్మటి వడుడు, పోరలు ముసలోళ్లను ఖర్చుపాడవుడు. కొందరు పానాలే పోయినాయి అంటే చూడుండ్రిగా ఎట్లున్నదో. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది పట్టించుకోకపోతే ఏందన్నట్టు ఓట్లు అడగని ఇంకా మాత్రం మా కోతులని మీ మీద వదిలిపిత్తిగా ఇండ్లకు వస్తున్నాయి, అన్ని తినిపోతున్నాయి. కోతులను తీసుకపోతే మంచిది సార్, లేకుంటే మేము ఈ ఎలక్షన్ ఓట్లే బంద్ చేస్తాం. మేము కొట్టడానికి కొంచెం మా మీదకి ఉరుకుతొస్తున్నాయి, మేము ఉరికితే పిల్లలు ఉరుకుతున్నారు ఘోరంగా, అతి ఘోరంగా. తెలంగాణ మొత్తంలో 35 లక్షల కోతులున్నాయని అందాజ లెక్క.
అడుగులు పల్సగా అయ్యే వరకు పల్లెల మీద పడ్డాయి అన్నట్టు. ఊర్ల తిన్నది జాలక పంటలు గిన పొట్టు పొట్టు చేయబట్టే. ఎంత తిప్పలకుంటే కోతులను పట్టించిన వాళ్ళకు ఓట్లేస్తామంటారు చెప్పుర్రి. సర్పంచ్ సీటుకు సూటు పెట్టిన వాళ్ళు ఆల్రెడీ పట్టిస్తూనే ఉన్నారు ఆడాడా. ఈ యొక్క కోతుల బెడ గాని, పందుల బెడ గాని, కుక్కల బెడ గాని ఎవరైతే తీరుస్తారో వాళ్ళకే మేము ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనే కంటే ఎన్ని కోతులు ఉన్నాయో లెక్క పెట్టుండ్రి. మొదలు మనుషులను కలిసుడు ఆపేసి మందులను పట్టే పని ముంగటేసుకోండి. గెలిపిస్తే రోడ్లు వేపిస్తా, మోరీలు కట్టిస్తా అనే పాత డైలాగులు బంద్ చేసి ఇగో గిన్ని కోతులను పట్టించిన నాకెందుకు ఓటేయరని అడుగుండ్రి. ఎన్ని కోతులను ఎల్లగొడితే అన్ని ఓట్లు చూసుకోండి. మళ్ళా ఓట్లు అడగడానికి అత్తే మాత్రం మా కోతులని మీ మీద వదిలిపిస్తా. మిల్లు కాంచి షురూ చేస్తే అవతల కిలోమీటర్ దాకా లైన్లే ఉంటుండే. ఇక టోకెన్ల కోసం చెప్పులు, రాళ్ళు, ఆధార్ కార్డులు లైన్లో పెట్టిన పరిస్థితి చూసినాం. మందు బస్తాల కాడ, ఎరువుల కాడ బగ్గనే లైన్లుండేటి. ఇక పండిన పంట మార్కెట్కు తీసుకొస్తే జాగలేదని లోడ్ దించుకోక బండ్లు వెనుకకు పంపుడు నడిచింది. కానీ గిడగా తిప్పలేం లేవుల్లా. వచ్చినట్టు దించుడు, రేటు కట్టి పంపుడే. ఏహే ఎక్కడిది ఏ కొసకెంచి ఏ కొసకు చూసినా మొత్తం బస్తాలే. ఖమ్మం మార్కెట్ అంతా ఎర్ర బంగారం పరుచుకున్నట్టే ఉన్నదిలే. ఒక్కనాడే లక్ష బస్తాలు వచ్చినాయి. మళ్ళా వరంగల్, మహబాద్, సూర్యాపేట, భద్రాద్రి అటుకెళ్ళి ఆంధ్రకెళ్ళిన ఇడికే తెచ్చిరు అమ్మతానికి. ఇక్కడ ప్రతిసారి 1,00,000 బస్తాలు వచ్చినాయంటే రోడ్లన్నీ బ్లాక్ అయ్యి చాలా ఇబ్బందిగా ఉండేది. సవావుగా జరిగేటట్టు మొత్తం మార్కెట్లే అన్ని జరిగేటట్టు చూస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అంత మంచిగానే ఉన్నది కానీ రేట్ కానే ఉన్నది అసలు కథ. జెండా పాట 14,000 నడుస్తుంటే క్వాలిటీ తగ్గింది, పదనుంది, ఘాటు లేదని 1,000-2,000 తక్కువ పెడుతున్నారు. 16,000-17,000 అయినా అయితేనే రైతు గిట్టుబాటు లేకుంటే ఏమీ లేదండి. ఇక మన రామన్న ట్విట్టర్లకి వీడియో పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ మిర్చి రైతు కంటే కారం కొట్టింది, లక్షలు అప్పు చేసి పండిస్తే 2-3 వేలకే అడుగుతున్నారు. ఇదే నా ఇంద్రమ్మ రాజ్యం అని గట్టిగానే క్వశ్చన్ చేసిండు సర్కార్ను. అన్న ఈ కాయ చూడండి అసలు కాయ అట్టుందో సక్కర కాయని 2 ఏళ్ళకు 3 ఏళ్ళకి అడుగుతుంటే నేనేం కావాలా పాపం ఖమ్మం రైతు కోటేశ్వరరావు అన్న కష్టం చూసిన వాళ్ళకి దుఃఖం ఆగలే. కానీ ఈ వీడియో ఇప్పటిది కాదు, 8 ఏళ్ల కిందటిది. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండంగా కేటీఆర్ సార్ కు ఎవరు పంపిండ్రో ఏమో చెక్ చేయకుండానే సోషల్ మీడియాలో పెట్టిండు. ఏహే ఇదంతా మీ ఏలువాడి సక్కతనమే అని మనిషికోది కరుచుకునే వరకు దెబ్బకెత్తేసిండు పోస్టు. అది 2018లో మరీ అట్లా పరిస్థితి 2,500 అడిగేసరికి నేను ఎందుకో ఇంకా ఆ సంవత్సరం మళ్ళీ 2 లక్షలు అప్పు అయింది నాకు. అప్పు మొన్నటిదాకా కూడా పొలం కట్టిన. రైతు కష్టాలు పబ్లిక్ తిప్పల వీడియోలు అగుపడంగానే ఆత్రమాత్రం గుంజుకొచ్చి అందరికి చూపెట్టే ముంగట అది మన గవర్నమెంట్ అదా ఈ గవర్నమెంట్ అదా జర చూసి పెట్టన్నా, లేకుంటే మీ ఏలువాడి గొప్పతనం మీరే బాజాట్లు వేసుకున్నట్టు అవుతుంది. ఏంది గాయననా? గట్టిగా మైకు ముంగట మాట్లాడతానికే రాదు, గాయన ఏం లీడర్రా? గా పార్టీల సీనియర్ లీడర్ మంచి మాటకారి కదా, మన కండువా కప్పుకుంటాడేమో. పారి మాట్లాడు. మాటకు మాట, తిట్లకు తిట్లు. రాజకీయంలో గీలేనయ్యా కావాల్సింది. అబ్బో గా లీడర్ మస్తు ఖతర్నాక్ సారు. ఎప్పుడు ఏదో కేసులో తిరుగుతూనే ఉంటాడు. అనేటోళ్ళ కోసం ఎంకులాడే కాలంలా గీ ముచ్చట చెప్పుకోవర్తిమి. నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళని అసెంబ్లీకి పార్లమెంటుకు పంపుడైంది. గసంటోళ్లకు టికెట్లు ఇయ్యద్దు, పోటీకి పంపొద్దు. ఓహో మేం కాదుల్లో, దేశం పెద్ద కోర్టు అన్నది. తప్పు చేసిండని తేలితే 6 ఏళ్ల దాకా రాజకీయాలకు దూరం పెట్టాలనో లాయర్ కేసేస్తే మీరేమంటారో చెప్పురని ఎన్నికల సంఘానికి సెంటర్ వాళ్ళకి ఆర్డర్ వేసింది. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ముంగడికి పోతారట. అవు మరి మర్డర్లు, రేపులు, ధమ్కీలు, కబ్జాలు, కొట్లాటలతోనే ఆర్పారు కాబట్టి గీసొంటి ఉత్తమ లీడర్లు 140 మంది ఉన్నారట మన పార్లమెంట్ లా. కేసులు ఏండ్ల కమానం పెండింగ్ పడు తప్పితే శిక్షలు పడ్డదైతే లేదు. గట్లనే ఒకళ్ళిద్దరు జైలుకు పోయినా పోటీ చేసుడే, ఎలక్షన్ల గెలుసుడే. ఎన్ని కేసులుంటే అంత తోపు లీడర్ అనుకునే జమానా. పార్టీలు గిన గసంటోళ్ళని దేవులాడే టికెట్లు ఇవ్వబట్టే. పోనీ ఓటర్ దేవుళ్ళన్న పట్టించుకుంటారా అంటే ఏ గవ్వన్ని మాకెందుకు, ఏలికి ఇంకంటే ముంగట మరి మాకేందన్నదే ముఖ్యమైంది చాలా మందికి. ఇక కోర్టుకు ఎన్నికల సంఘం ఏం చెప్తుందో, సెంటర్ వాళ్ళు ఏమంటారో గానీ ఇక్కడ మనం 2 ముచ్చట్లు మాట్లాడుకోవాలబ్బా. దేశంలో ఏ పార్టీని తీసుకున్నా దందాలు, దౌర్జన్యాలు, మర్డర్లు, స్కాములు చేసిన వాళ్ళతోటి కలకలలాడబట్టే. ఇవి శాతగానోడు లీడరే కాడన్నట్టుంది కథ. గెలిస్తే మంత్రి పదవులు, సకల మర్యాదలు. దేశంలో పరిస్థితి గిట్లుంటే క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని రాజకీయాలనే ఉండొద్దు, అసెంబ్లీకే రానియొద్దని ప్రశ్నిస్తే ఎట్లా సారు? మన ప్రజాస్వామ్యం ఏమైపోవాలి? ఎన్ని కేసులున్నా మన బతుకులు రాతలు రాసే భాగ్యం వాళ్ళకంచి గుంజుకుంటామంటే ఒప్పుకుంటారా? నిజంగానే మురికిలేని రాజకీయాలు కావాలంటే పార్టీలను ఉద్దరసరాలు అడిగే బదిలీ గసంటుత్తములు ప్రజాసేవకు పనికిరారు అని
అని మీరే ఆర్డర్ అయ్యి కథం. ఒక్క బడిలో కలిసి చదువుకున్న వాళ్ళల్లా కొందరు పెద్ద చదువులు చదువుకొని సర్కార్ కొలువులు చేస్తుంటే కొందరు ప్రైవేట్ నౌకర్లు చేస్తుంటారు. ఇంకా కొందరు బిజినెస్ దిక్కు పోతే ఈ చదువు మనతోని కాదనుకున్న వాళ్ళు భూమి జాగాలుంటే వ్యవసాయం చేస్తుంటారు. ఎవ్వలకి ఎవ్వరు కలవరు, ఎవ్వల పనులల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అసంటోళ్ళంతా పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతో కలుస్తుంటారు. ఇక ఇప్పుడు గీళ్ళని చూడుండ్రి. అక్కల బతుకమ్మ ఆటలు, అన్నల అసైదులాటలు, డప్పు సప్పుళ్లకు చిన్నా పెద్దలు షిందులే షిందులు. పాత విద్యార్థుల మీటింగ్ అనుకునేరు. కాదు 40 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆదిలాబాద్ జిల్లా తోయిగూడ ఊరోళ్ళు ఇల్లంతా. అప్పట్ల సత్నాల ప్రాజెక్టు కోసానికి భూముల జాగలన్నీ ఇడిచిపెట్టుకుని ఏరే ఊర్లకు బతకవేర్రు. 37 ఊర్లలో ఉన్నోళ్ళు అందరిప్పుడు పుట్టిన గడ్డ మీదకొచ్చి గిట్లా సంబరాలు చేసుకున్నారు. బాధపడుతూ ఒక్కోసారి నా చేనుని, నా ఇంటి స్థలాన్ని, నా గ్రామాన్ని, నా చదువుకున్న బడిని, గుడిని చూద్దామని చెప్పి మరి ఎప్పుడు ఆరాటపడేటువంటి వాళ్ళు హగో ఈడనే ఆడుకునేది, గీ బడ్లనే చదువుకున్నాం, ఈడ దేవునికి మొక్కులు పెట్టేది, గీ బాయిల నీళ్లు దాగేదని యాద్ చేసుకుంటుంటే ఓ దిక్కు మురిపం, ఇంకో దిక్కు దుఃఖం. ఊరిడిచిపెట్టినాక చెట్టు కొగలు పుట్ట కొగల ఎర్రు. అందరు కలుసుకునుడు అస్సలైతే లేదు. పెండ్లీలు పేరెంటాలున్న ఒకలొస్తే ఒకరు రారాయే. 42 సంవత్సరాలు అయితే ఇక్కడ కలవలేమని పెళ్లిళ్ళలో పోతే నేను వచ్చినప్పుడు వాళ్ళు రాను, వాళ్ళు వచ్చినప్పుడు నేను రాను. అప్పటి పిల్లలు పెద్దోళ్ళయ్యారు, పెద్దోళ్ళు ముసలోళ్ళయ్యారు. అమ్మలక్కలంతా అప్పట్లా ఊర్లో ఉన్నప్పుడు ఎట్లా కలిసిమెలిసి ఉండేదని యాద్ చేసుకున్నారు. కష్ట సుఖాలు మంచి చెడ్డలు అరుచుకొని భోజనాలు చేసిర్రు. కొచ్చమ్మ టెంపుల్, హనుమాన్ టెంపుల్ దగ్గర వీళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చాలా కంటతడి కూడా పెట్టుకున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఊరోళ్ళందరూ కలవాలని 3 ఏళ్ల కింద ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టి 17 ఫిబ్రవరి 10 తారీఖు నాడు కలుసుకొని గిట్లా పండగ చేసుకుంటారన్నట్టు. పుట్టిన ఊరు మీద గింత పాయిరం ఉన్నోళ్ళు ఊరిడిచిపోతప్పుడు ఎంతగానో మెడిచిండ్రో గాని ఏడాది కోపారచ్చి గిట్లా మనసు తుర్తి చేసుకుంటారు. వారంలో ఎలక్షన్లకు గంట, కోతులు పట్టినోళ్ళకే ఓట్లంట. డైలాగుల్లో రామన్న మేటి, ఓటమి భయంతో నో పోటీ. స్థిరమైన చల్లటి పీర్లు అయినా ఆగరు మన సార్లు. పిచ్చితో నిండిన మార్కెట్, దెబ్బకు ఫేక్ పోస్ట్ డిలీట్. పుట్టిన గడ్డకొచ్చి సంబరాలు. నా చేనుని, నా ఇంటి స్థలాన్ని, నా గ్రామాన్ని, చదువుకున్న బడిని, గుడిని చూద్దామని చెప్పి చూసిండ్రు కదా. ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.